Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called cyber laws in e-commerce. సో ఈ కామర్స్ లో సైబర్ లాస్ అంటే ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, అండ్ సైబర్ లాస్ లో ఉండే ఈ ఏరియాస్ ఏంటి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ లాస్ అంటే అర్థం ఏంటంటే ఈ కామర్స్ మనం చేస్తున్నప్పుడు, ఈ కామర్స్ యాక్టివిటీస్ మనం చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ లో యూజ్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మన సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి సంబంధించిన, ట్రస్ట్ కి సంబంధించిన లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సైబర్ లాస్ అని మనం చెప్తాం. దీన్ని క్లియర్ గా డిస్కస్ చేసి సైబర్ లాస్ ఆర్ లాస్ రిలేటెడ్ టు కంప్యూటర్స్, ద ఇంటర్నెట్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ దట్ ఆర్ డిజైన్ టు ప్రివెంట్ సైబర్ క్రైమ్స్ అండ్ ప్రొటెక్ట్ యూజర్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద డిజిటల్ ఎన్విరాన్మెంట్. సో డిజిటల్ పేమెంట్ ఎన్విరాన్మెంట్ మనం చేసినప్పుడు, సో కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే టైంలో సైబర్ క్రైమ్స్ ని ప్రివెంట్ చేయడం అండ్ ఆర్గనైజేషన్స్ ని డిజిటల్ ఎన్విరాన్మెంట్ దగ్గర బిల్డ్ చేయడం లాంటి ఫీచర్స్ ని చేసేటటువంటి వాటిని సైబర్ లాస్ అని చెప్తారు. వాటి ప్రొటెక్షన్ కోసం ఫామ్ అయిన లాస్ ఇస్ కాల్డ్ సైబర్ లాస్. మీ సైబర్ క్రైమ్ జరగకుండా ప్రొటెక్షన్ కోసం ఫామ్ అయిన లాస్ ని సైబర్ లాస్ అంటారు. వీటి తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ లీగల్ రికగ్నేషన్ టు ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ లో జరిగిన ఫ్రాడ్స్ ని హ్యాండిల్ చేసేది, ఎన్స్యూర్ సేఫ్టీ అండ్ ప్రైవసీ ఆఫ్ యూజర్ డేటా. సో ఒక యూజర్ తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని సేఫ్ గా చూసుకోవాలంటే యూజింగ్ సైబర్ లాస్, విచ్ బిల్డ్ ట్రస్ట్ బిట్వీన్ ద బయర్స్ అండ్ సెల్లర్స్. సో ఎప్పుడు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, పేమెంట్స్ అనేవి కరెక్ట్ గా యూజర్ అనేవాడు పంపించాలి, ఆ యూజర్ పంపించిన పేమెంట్ వాడికి బిజినెస్ వాడికి రావాలి. సో ఇవన్నీ ట్రస్ట్ బేస్డ్ ఇష్యూస్ కాబట్టి, అండ్ విచ్ ప్రివెంట్స్ ఫ్రాడ్ అండ్ సైబర్ క్రైమ్స్, ప్రమోట్ సెక్యూర్ ఆన్లైన్ బిజినెస్ యాక్టివిటీస్. సో ఈ యాక్టివిటీస్ అన్ని మనకు రావడం, ఇవన్నీ కూడా సైబర్ లాస్ లో ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట. అండ్ కీ ఏరియాస్ ఆఫ్ సైబర్ లాస్. సో సైబర్ లాస్ లో ఉన్న కీ ఏరియాస్ మనం డిస్కస్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్స్. సో డిజిటల్ సిగ్నేచర్స్ అనేవి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మనం చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ తాలూకా ఆథెంటికేషన్ లో డిజిటల్ సిగ్నేచర్స్ వాడతాము. అండ్ డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ. సో ఈ లా ఏం చేస్తుంది అంటే యూజర్ తాలూకా డేటా ఆథరైజ్ కాకుండా మిస్యూజ్ జరగకూడదు. ఇప్పుడు నేను నా డేటాను ఇచ్చాను అంటే నా కన్సెంట్ తోనే ఆ డేటాను ఇవ్వాలి. వితౌట్ మై కన్సెంట్ ఎవరు కూడా నా డేటాను వాడడానికి పర్మిషన్ లేదు. సో ఇలాంటి లీగల్ రైటింగ్ ప్రొవైడ్ చేసే టైప్ ఆఫ్ కీ ఫీచర్ ని డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ అంటారు. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఫర్ సపోజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్, మ్యూజిక్, డిజైన్స్ అవేవి పైరసీ కాకుండా, అంటే కొన్ని కంపెనీస్ కొన్ని వాటిని ఓన్ చేసుకొని ఉంటాయి. సో అది వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలని చెప్పి దానికి అమౌంట్ కడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అని చెప్పి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అదే నేమ్ తో ఇంకొక సర్వీస్ వచ్చింది అనుకోండి, ఆ సర్వీస్ ఏమైనా బాగాలేదు అనుకోండి, కొత్తగా వచ్చిన సర్వీస్, బ్యాడ్ నేమ్ ఏంటి, రిమార్క్ అయినా గుడ్ నేమ్ అయినా మొత్తం దీనికే, ప్రీవియస్ గా పెట్టిన ఆర్గనైజేషన్ గా ఉంటుంది. సో రెండు డూప్లికేసీ అనేది మనకు ఉండకుండా, సో ఆ పైరసీ అండ్ ఇల్లీగల్ కాపీయింగ్ యాక్టివిటీస్ అనేవి జరగకుండా ఉండేటటువంటి లాస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాస్ అని మనం చెప్తాం. అండ్ నెక్స్ట్ ఈస్ కాల్డ్ సైబర్ క్రైమ్స్. సో ఫిషింగ్ అంటే ఐడెంటిటీ థెఫ్ట్, అంటే నా ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఇంకెవరైనా నాలా కామెంట్స్ చేసిన, నాలా ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసిన, సో దట్ ఈస్ ఎ క్రైమ్ ఇన్ వ్యూ ఆఫ్ సైబర్ డిపార్ట్మెంట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఆన్లైన్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్. సో ఎలక్ట్రానికల్ గా కాంట్రాక్ట్స్ లైక్ ఆన్లైన్ అగ్రిమెంట్స్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్, అవన్నీ చేసుకోవడానికి. కన్స్యూమర్ ప్రొటెక్షన్, కన్స్యూమర్ తాలూకా లాస్ ని మనం ప్రొటెక్ట్ చేయడానికి సైబర్ లాస్. అండ్ సైబర్ లా ఇన్ ఇండియా, అకార్డింగ్ టు ద ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇట్ ప్రొవైడ్స్ లీగల్ రికగ్నిషన్ టు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అండ్ డిజిటల్ సిగ్నేచర్స్, డిఫైన్ సైబర్ క్రైమ్స్ అండ్ పెనాల్టీస్. సో ఈ లాస్ ని కూడా ఎన్ఫోర్స్ చేశారు. అడ్వాంటేజ్ వీటి వల్ల ఏంటంటే మనం చెప్పుకున్నాం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఫ్రాడ్స్ నుంచి కాపాడడం, ఈ కామర్స్ సపోర్ట్ చేయడం, అండ్ లీగల్ గా ఒక ఫ్రేమ్ వర్క్ ని బిల్డ్ చేయడం. సో ఇలా జరుగుతుంది. డిఫికల్టీకి వచ్చేటప్పటికి ఇట్ కంట్రోల్స్ ద సైబర్ క్రైమ్స్ గ్లోబల్లీ, ర్యాపిడ్ చేంజ్ ఇన్ టెక్నాలజీ, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, చాలా మందికి తెలియకపోవడం వల్ల వీటిని వాడుకోలేకపోతున్నారు, అండ్ లీగల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. సో వాటి వల్ల మనం ఇందులో చేయగలం. ఇవి ఎక్కడెక్కడ వాడతాం అన్న విషయాలు చూడండి. ఎక్స్చేంజ్ లోని, కన్స్యూమర్ ప్రొటెక్షన్, యాంటీ ట్రస్ట్, సో ఈ ఫార్మసీకి సంబంధించి, టెలికాం, పేమెంట్స్, టాక్సేషన్,
ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా మనకి ఈ సైబర్ లాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైబర్ లాస్. థ్యాంక్ యూ.